ఉందంటే మీ దీవెన ఫలించేది. ఇప్పుడు భార్య లేదు, బిడ్డలు లేరు. అయ్యో, ఏమైంది బాబు? మీ భార్య దూరమైందంటే గొడవలు పడి విడిపోయిందా? లేదమ్మా, అందరూ చనిపోయిందని అంటున్నారు. కానీ నా దృష్టిలో మాత్రం తను బ్రతికే ఉంది. నా ఊపిరి ఉన్నంత వరకు నాతోనే ఉంటుంది, సజీవంగా ఉంటుంది. ఏమిటో బాబు, ఆ భగవంతుడు మంచి వాళ్ళకే కష్టాలిస్తాడు. పెద్దదాన్ని, నీకొక మాట చెప్తాను, ఏమనుకోవు కదా? అయ్యో, చెప్పండమ్మా. లేని మనిషి కోసం మీరెందుకిలా ఒంటరిగా మిగిలిపోతారు బాబు? పోయిన వాళ్ళని ఎలాగో వెనక్కి తీసుకురాలేము, కానీ మీకొక జీవితం ఉంటుంది కదా. ఇంకో పెళ్లి చేసుకొని సంతోషంగా బతకండి. లేదమ్మా, నా భార్య నాకు ప్రాణం. తనే నా లోకం. తను లేకుండా నేను లేను. నా భార్య జ్ఞాపకాలతో బ్రతికున్నంతకాలం బ్రతికేస్తాను తప్ప నా జీవితంలో మరో పెళ్ళి అనేది లేదు. నా సీతే నా ప్రాణం. మనిషి బ్రతకడానికి జ్ఞాపకాలు కూడా ఊపిరి పోస్తాయమ్మా. మీరు బాగుండాలనే కదండి దూరం అయ్యాను. కానీ నేను లేను అనే బాధని అయినా దిగమింగుకుంటున్నారు గాని ఇంకో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడటం లేదు. ఇది కాదు కదండి నేను కోరుకున్నది. నేను దూరమైనా మీ జీవితం బాగుండాలని కోరుకున్నాను. కానీ మీరెలా ఒంటరైపోతే ఎలాగండి? జానకి, 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 జానకి. ఎవరమ్మా? అదే బాబు, నాతో పాటు వచ్చింది కదా, తను ఎక్కడికి వెళ్ళిందో కనిపించడం లేదు. బహుశా డాక్టర్ని కలవడానికి వెళ్ళారేమో, లేదంటే నడవలేరని వీల్చైర్ తీసుకురావడానికి అలా వెళ్ళారేమో అమ్మా. తనెప్పుడొస్తుందో ఏంటో, అసలే ఈవిడ చలి జ్వరంతో వణికిపోతుంది. సరే, ముందు లోపలికి తీసుకెళ్దాం రండమ్మా. అయ్యో పర్వాలేదు బాబు, నేను తీసుకుని వెళ్తాను. ఏం కాదులేమ్మా, రండి రమ్మా. జాగ్రత్త, ఇక్కడ కూర్చోండి. చాలా సంతోషం బాబు, ఆ దేవుడు మీకంతా మంచే చెయ్యాలి. సరేనమ్మా, నేను వెళ్తాను. మంచిది బాబు.
ఇవన్నీ ఒక ట్రాప్ డాడ్. ఆ, పోనీ బాలుకి మనం బెయిలిప్పించి బయటికి తీసుకొస్తే? పొరపాటును కూడా ఆ పని చేయకండి డాడ్. ఆ, మరేం చేయాలమ్మా? ఏం చేయాలో నేను ఆల్రెడీ ప్లాన్ చేసి పెట్టాను. నేను ఎప్పుడు ఫోన్ చేసినా మీరు అందుబాటులో ఉండండి, అది చాలు. అలాగేనమ్మా, ఉంటాను. జాగ్రత్తమ్మా. ఓకే డాడ్. శశి, ఏంటత్తయ్య, ఏ నిర్ణయం తీసుకున్నారు? మీరు వెళ్ళి బాలుని విడిపించుకుని తీసుకొని వస్తారా లేదా? మీకు చెప్పాను కదా, మీరు కాకుండా ఇంకెవరైనా బాలుని కాపాడడానికి వీల్లేదు. మీ అంతటా మీరే వెళ్ళి కేసుని విత్డ్రా చేసుకుంటారో ఏం చేస్తారో నాకు తెలీదు. బాలు మాత్రం ఇంటికి రావాలి, లేదంటే నా ప్రాణాలు తీసుకుంటాను. ఇదిగో నీకోసమే తెప్పించాను విషయం. తాగే. ఏంటి అలా చూస్తున్నావు? ప్రాణం తీసుకుంటాను అని అన్నావు కదా, దానికి ఇదే మంచి మార్గం. ఇది చాలా పవర్ఫుల్ విషయం అంట. తాగితే గొంతులో దిగేలోగా ప్రాణం పోతుంది. తాగి చచ్చిపో. అంటే నేను పోయినా పర్వాలేదు కానీ బాలుని మాత్రం విడిపించను అంటారు, అంతేనా? నేను బాలుని విడిపిస్తాను, కానీ ఎప్పుడో తెలుసా? నువ్వు చనిపోయిన తర్వాత. వాడు చేసిన తప్పులకి పశ్చాత్తాపపడి బయటికి రావాలి. మళ్ళీ వాడి మనసు పాడవకుండా ఉండాలి అంటే నువ్వు ఉండకూడదు. భర్త కోసం ప్రాణాలిచ్చిన గొప్ప భార్యలా మిగిలిపోతావు. తాగు. అంటే నా చావుని మీరు కోరుకుంటున్నారా? అంత కక్ష ఎందుకు నా మీద? నేనేం చేశానని? ఏం చేయలేదు నువ్వు. ఆ? చేసిందంతా నువ్వే కదా. నువ్వు ఇంటికి కోడలుగా రాకముందు వరకు మా ఇల్లు చాలా బాగుంది. ఎప్పుడైతే నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టావో అప్పుడే మా ఇల్లు నరకంలా మారిపోయింది. అయోధ్య నిలయం అరణ్యంలా మారిపోయింది. అన్నదమ్ముల మధ్యన గొడవలు మొదలయ్యాయి. 25 ఏళ్లు పెంచిన రాముని బయటికి పంపించావు. ఆదిత్యని నీ వల్లే బయటికి వెళ్ళగొట్టాల్సొచ్చింది. అమూల్య జీవితం నాశనం చేశావు. చివరికి నా భర్త కూడా నీ వల్లే ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. దీనంతటికి కారణం నువ్వే. చచ్చిపో. మా ఇంటికి పట్టిన శని విరగడైపోవాలి అంటే నువ్వు బ్రతికుండకూడదు. ఇదిగో, నువ్వు తాగుతావా లేదా నేనే గొంతులో పోయినా? పెద్దవాళ్ళని గౌరవించడం అనేది పుట్టుకతో రావాలి, లేదా తల్లిదండ్రుల పెంపకంతో రావాలి. మరి వాళ్ళు ఎలా పెంచారో. సార్, ఏంటి అలా మాట్లాడతారు? ఇప్పుడు మా తల్లిదండ్రుల గురించి ఎందుకండి? ఇంత చిన్న విషయానికి హద్దులు దాటి మాట్లాడటమే మీ పెద్దరికం అయితే, మీకు మీ పెద్దరికానికి మీ సీనియారిటీకి ఒక నమస్కారం. ఛా,
ఏంటి రామ్, అంత సీరియస్గా ఏం ఆలోచిస్తున్నావు? ఏమైంది? నేను ఆ దశరథ్ గారి విషయంలో కాస్త ఎమోషనల్ అయ్యానేమో అనిపిస్తుంది కార్తీక్. నువ్వేం తప్పు చేసావనరా అంత ఫీల్ అవుతున్నావు? వాళ్లే అనవసరంగా నోరు పారేసుకున్నారు. అసలు అక్కడ నీ తప్పేముంది? ఏమోరా, నేను కాస్త ఓపిక పట్టాల్సింది. తండ్రి వయసు గల వ్యక్తి, ఆయన దగ్గర నేను నోరు జారి మాట్లాడాను. నువ్వేం మాట్లాడుతున్నావురా? అసలు నువ్వు పలకరించలేదు అనే విషయం మీద అంత ఇష్యూ ఎందుకు చేయాలంట? అప్పటికి నువ్వు ఆయన్ని చూసే కదా వెనక్కి వెళ్ళి మరి పలకరించావు. మరి అలాంటప్పుడు నీ గురించి అయినా అంత రెచ్చిపోవడం ఏంటి? అందులో దశరథ్ గారి తప్పేమీ లేదు కదరా. అంతా వాళ్ళ బామ్మర్ది మాట్లాడాడు. మా అమ్మా నాన్నల గురించి ఎత్తింది కూడా అతనే కదా. కానీ నేను మాత్రం కోపం ఇద్దరి మీద చూపించాను. రామ్, ఆ దశరథ్ గారైనా ఆ సూరిబాబు గారిని ఆపాలి కదా. ఆయన అంతలా మాట్లాడుతుంటే వద్దు, అది తప్పు అని ఆయనైనా కంట్రోల్ చేయాలి కదా. దశరథ్ గారిది కూడా తప్పుంది రామ్, నువ్వేమీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. నిజం చెప్పాలంటే ఆ దశరథ్ గారే ఆయన స్థాయిని మర్చిపోయి చాలా ఫూలిష్గా బిహేవ్ చేశారు. లేదురా, నాకెందుకో నేను తొందరపడ్డాను అనిపిస్తుంది. స్వామి, ప్రతిరోజు నీకు పూజ చేస్తూనే ఉన్నాను. పూజ చేసిన ప్రతిసారి నా బిడ్డ గురించి అడుగుతూనే ఉన్నాను. ఈరోజొస్తాడా రేపొస్తాడా అని ఆశగా అడుగుతూనే ఉన్నాను. ఏదో ఒకరోజు నువ్వే నా కొడుకుని ఈ ఇంటిని వెతుక్కుంటూ వచ్చేలా చేస్తావు కదా స్వామి. అమ్మా, 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 బాబు, హలో, చెప్పరా? ఏంటి తెలిసిందా? ఎక్కడా? నేను ఇప్పుడే వస్తున్నా, ఉండు. నన్ను వెతుక్కుంటూ ఇక్కడి దాకా వచ్చారంటే నేను బ్రతికే ఉన్న విషయం ఎవరికో తెలుస్తుంది. నా గురించి ఎవరు వెతుకుతున్నారు? ఇక్కడే ఉంటే దొరికిపోయే ప్రమాదం ఉంది.
నిన్ను బయటికి తీసుకొని రాకపోతే నీ భార్య విషం తాకి చచ్చిపోతానని చెప్పి అమ్మ దగ్గర ఏడ్చింది. ఆ కన్నీళ్లు చూసి జాలిపడి ఎక్కడ అమ్మ నిర్ణయం మార్చుకుంటుందో, మీ దృష్టిలో అమ్మ వాల్యూ తగ్గుతుందో అని మీ ఇద్దరి మీద జాలిపడి నేనే వచ్చి నిన్ను విడిపించాను. శైలు, ఏమైంది? ఎందుకలా ఉన్నావు? నువ్వు చేసిన పని నాకు నచ్చలేదు ఆదిత్య. ఏమైంది శైలు? నేనేం చేశాను? మీ బాలు అన్నయ్యని నువ్వు బయటికి తీసుకురావడం నాకు నచ్చలేదు. మంచి వాళ్ళకి ద్రోహం చేయడం ఎంత తప్పో, చెడ్డ వాళ్ళకి మంచి చేయడం కూడా అంతే తప్పు. మీ అన్నయ్య నా దృష్టిలో మంచి మనిషి కాదు. శైలు, నేను ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో నీకు తెలీదా? అమ్మ, బాలు, శశిల ముందు తగ్గిపోవడం నాకు నచ్చలేదు. అందుకని ఒక క్రిమినల్ ఇంటికి తీసుకొని వస్తావా ఆదిత్య? శైలు, మీ బాలు అనే ఖచ్చితంగా క్రిమినలే. నిన్ను చంపాలని చూశాడు. అదృష్టం బాగుండి బయటపడ్డావు, లేదంటే ఏం జరిగేది? కనీసం నువ్వు ఇంత హెల్ప్ చేస్తే ఆ మనిషిలో కొంచెమైనా కృతజ్ఞత భావం ఉందా? ఒక్క థ్యాంక్స్ అయినా చెప్పాడా నీకు? నేను ఇదంతా చేసింది వాడు థ్యాంక్స్ చెప్తాడని కాదు శైలు. మీరు ఎంత సహాయం చేసినా, మీరు ఎంత మంచి చేసినా సరే, ఆ మనిషి మారడు. అతను ఎప్పటికీ క్రిమినలే. అతని క్రిమినల్ బుద్ధి మాత్రం మారదు. ఏయ్, ఏమన్నావు? నేను క్రిమినల్నా? అసలు నువ్వెవరివి? ఇది నా ఇల్లు. మా ఇంట్లో చేరి నన్నే పట్టుకుని క్రిమినల్ అంటావా? ఎంత పొగరే నీకు! ఆడవాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో తెలుసుకుంటే మంచిది. మీ ఇష్టం వచ్చినట్టు ఏ గీ అంటే ఇక్కడ ఎవరు పడేవాళ్ళేరు. ఇది మీ ఇల్లు కాదు, మీకు మాత్రమే సొంతం కాదు. ఆదిత్యకి ఇందులో వాటా ఉంది. తన భార్యగా నాకు హక్కుంది. ఏంటి నీ హక్కు? వాడికే దిక్కులేదు, దానికి తోడు నీకు హక్కా? ఇద్దరిని మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాను, జాగ్రత్త. చూసావా ఆదిత్య, నువ్వు ఆయన పోలీస్ స్టేషన్ నుంచి బయటికి తీసుకుని వస్తే మనల్ని బయటికి గెంటేస్తాడంట. ఇప్పటికైనా అర్థమైందా మీ అన్నయ్య క్రిమినల్ అని? ఎవరే క్రిమినల్? నిన్ను ఆ ఇంజెక్షన్ వద్దని చెప్తాను. నా తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. హలో, నేను జానకిని మాట్లాడుతున్నానమ్మా. అమ్మా జానకి, ఎలా ఉన్నావ్? ఆరోగ్యం అది బావుందా? నేనే ఆశ్రమానికొచ్చి నిన్ను కలిసి నీకో విషయం చెబుదామనుకున్నాను. ఆ విషయం నాకు తెలిసిందండి. ఏ విషయం అమ్మా? అదే మీరు ఇంజెక్షన్ తెప్పిస్తున్నారు కదా. ఓ, తెలిసిందా?
ఎవరు మానస చెప్పిందా? అవునండి, తను చెప్పాకనే మీరు చేస్తున్న పని తెలిసింది. మీకు ఒక విషయం చెప్పాలని నేను ఫోన్ చేశానండి. ఏంటమ్మా అది? దయచేసి ఆ ఇంజెక్షన్ తెప్పించకండి. ఆ ప్రయత్నం ఇంతటితో ఆపేయండి. ఏంటమ్మా జానకి, ఏమంటున్నావ్? ఎందుకు ఆపాలి? నాకు ఇప్పటికే మీరు చాలా చేశారు. నాలాంటి మనిషికి మీ ఆశ్రమంలో ఇంత చోటిచ్చారు, అదే ఎక్కువ. అలాంటిది నా కోసం అంత డబ్బు 3 కోట్లు ఖర్చు పెట్టాలనుకోవడం కరెక్ట్ కాదండి. జానకి, నాకు డబ్బు కంటే ఓ మనిషి ప్రాణమే ముఖ్యం. నీతో పాటు ఇంకో 2 ప్రాణాలు అంటే 3 కోట్లు ఖర్చు పెడితే 3 ప్రాణాలు నిలబెట్టొచ్చు. 3 కాదు, ఇంకో 3 కోట్లు ఖర్చు చేసైనా నిన్ను నేను కాపాడుకుంటాను, మీ ప్రాణాలు నిలబెడతాను. కౌసల్య, ఆ, ఒక్క నిమిషం లైన్లో ఉండమ్మా. ఏంటి కౌసల్య? 3 కోట్లేంటి, ప్రాణాలు నిలబెట్టడం ఏంటి? ఆశ్రమంలో ఉండే జానకిని కాపాడటానికి రష్యా నుంచి ఇంజెక్షన్ తెప్పిస్తున్నానండి. అంత ఖర్చు పెట్టి ఆ ఇంజెక్షన్ ఎందుకండి అంటోంది. ప్రాణం నిలబడాలి కదండి. ఏంటి 3 కోట్ల? అంత ఖరీదా ఇంజెక్షన్? అవునండి. నీకేమైనా పిచ్చా? ఏదో 100, 1000, లక్షలు కాదు, ఏకంగా కోట్లు ఖర్చు పెడతావా? అంత డబ్బు ఎవరో ముక్కుమొహం తెలియని మనిషి ఖర్చు పెడతావా? అసలు నీకు మైండ్ పనిచేస్తుందా? అదేంటండి అలా అంటారు? ఆ ఇంజెక్షన్ చేయిస్తే 3 ప్రాణాలు నిలబడతాయి. కానీ 3 కోట్లు సంపాదించాలంటే ఎంత కష్టమో నీకు తెలుసా? అదే 3 కోట్లు పెడితే ఇంకో 30 మందికి నువ్వు సహాయం చేయొచ్చు. ఏమండి, నా కళ్ళ ముందు ఒక ప్రాణం పోతుంటే నేను చూస్తూ ఊరుకోలేనండి. నేను జానకిని, తన కడుపులో పెరిగే పసిబిడ్డల్ని కాపాడాలి అనుకున్నాను. వాళ్ల కోసం ఎంతైనా ఖర్చు చేస్తాను. అది కాదు కౌసల్య. మీకు దండం పెడతానండి. కౌసల్య, ఈ విషయంలో మాత్రం దయచేసి నన్ను ఆపకండి. ఛ! అమ్మా జానకి, హలో జానకి, అమ్మా జానకి, జానకి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదేంటి? మా మాటలేమైనా విన్నదా? ఎక్కు ఎక్కు, పోనీ పోనీ, నవ్వకుండా కూర్చో. అరవకు. నోరు ముయ్యవే. డ్రైవర్ పోనీరా.
ఆటోలో ఎవరో అమ్మాయి చేయి కనిపిస్తోంది. ఏదో ప్రమాదంలో ఉన్నట్టుంది. ఆటోను ఫాలో అవ్వు. అలాగే మేడం. త్వరగా. కూర్చో. మేడం, ఎవరో కాదు, మన జానకి గారే. అవునా? ఆటోను ఫాలో అవ్వు. కూర్చో. డ్రైవర్, ఓ ఆడపిల్ల సహాయం కోసం అరుస్తోంది. ఆ ఆటోను ఫాలో చేయి. అలాగే మేడం. కాపాడండి. వదలండి. కాపాడండి. వదలండి. కాపాడండి. త్వరగా వెళ్ళు. చెప్పరా. సార్, మీరు అడిగిన అమ్మాయి దొరికింది. అవునా? ఎక్కడున్నారు? మీ దగ్గరికి తీసుకొస్తున్నాం. డబ్బులు రెడీ చేసుకోండి. త్వరగా 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 తీసుకురండి. అలాగే సార్. ఇంకా స్పీడ్ గా వెళ్ళిపోతున్నారు. ఏమైందిరా? ముందు కారు ఉందండి. రేయ్, ఏంట్రా కారు ఎదురు పెట్టావు? తీబే. రే, కారు వెనక తీరా. డ్రైవర్, కార్ తీయద్దు. ఏం చేస్తాడో చూద్దాం. రే, మర్యాదగా మా జానకిని వదిలేయండి. లేదంటే డ్రైవర్. రే, మర్యాదగా అమ్మాయిని వదిలేయండి, లేదంటే ఇద్దరిని షూట్ చేసేస్తా. ఏమండి, ఆ అమ్మాయి మీకు తెలుసా? తెలుసండి, మా అమ్మాయే. వీళ్ళెత్తుకుపోతున్నారు. మీరు దారి ఇవ్వకండి. నేను పోలీసులకు ఫోన్ చేశాను. వాళ్ళు వస్తున్నారు. రేయ్, అటు పోలీసులు వస్తున్నారు, ఇటు చంపుతా ఉంటున్నారు. దొరికితే జైలుకి పోతాం. పారిపోదాం. చాలా థ్యాంక్స్ అండి. సమయానికొచ్చి మీరు సాయం చేశారు.